టుడే నా డైలీ రొటీన్ టిప్పైపోతున్నా. ఈరోజు నేను ఇప్పుడే లేచిన. మా అమ్మ ఏం చేస్తుందో తెలియదు. మమ్మీ మా కోసం ట్రై చేస్తుంది. ఇంకేం యాడ్ చేయాలి, పాలే పెట్టింది, అది కూడా యాడ్ చేస్తుంది ఇప్పుడు. ఏంది మమ్మ అది? చాయ్ చాయ్ విత్ బ్రెడ్, చాయ్ పత్తా, చాయ్ పత్తి, టీ పొడి, టీ పొడి, టీ పొడి. సో గైస్, బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని మేము ముందు వచ్చేస్తా. ఈరోజు మా దగ్గర ఏం జరుగుతుందో గైస్ ఫోన్ చేసి ఏ టైంకి రావాలి ఏంది ఏందని అడుగుతున్నారు అందరూ. ఏం అర్థం కావట్లేదు. అందరూ వచ్చేసి నేను లేచిన మా అన్న వాళ్ళు వచ్చిర్రు. చూసేసరికి నేను షాక్ అయినా, నాకేం అర్థం కాలే. మరి తర్వాత అర్థమైంది వాళ్ళు వీడికి వచ్చిరని. ఫుల్ ఎండగా ఉంది గైస్. కూడా కింద మా తమ్ముడు వాళ్ళు వెళ్తున్నారు. ఏం చేయడానికి ఏమో తెలియదు, పాలనుకుంటా ఆల్రెడీ ఉంది కానీ తెలియదు. సో మళ్ళీ కలుద్దాం, బాయ్. నేను స్నానం చేసి బ్రష్ చేసి మళ్ళీ వచ్చేసిన. ఇంకో మా మమ్మీ చాయ్ అయిపోయింది. నేను వచ్చేసరికి అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు దానికి వేడి చేస్తుంది. మై గ్లాస్. మా మమ్మీ నా బర్త్డేకి ఒక గ్లాస్ తెచ్చింది. ఇది లేదనుకుంటా, ఏదో పెట్టింది. అది గ్లాస్ కదా, అంటే గ్లాస్ది అందుకనే గ్లాస్ మీద ఫోటో గైస్. ఇక నాది గ్లాస్ మీద ఫోటో. హ్యాపీ బర్త్డే కిరట 3rd. ఇట్ ఈస్ మీ గైస్. ఇట్లా సో దీనిలో తాగుదామంటే కింద పడితే ఇంకా పలిగిపోతే ఇంకా నా పని అయిపోయాయి గైస్. సో మా మమ్మీ ఇప్పుడు తెస్తుంది, మంచిగా తినేద్దాం. మా డాడీ అంటుండే బిర్యానీ చేద్దామని. ఓకే అన్న, చూద్దాం ఎట్లా చేస్తాడు. మా డాడీ బిర్యానీ చేస్తే మస్తు చేస్తాడు గైస్. ఒకటి పులావ్ లాగా ఒక బిర్యానీ చేస్తాడు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అన్ని వెరైటీస్ చేస్తాడు. నిన్న ఇవి నేను చేసేసుకున్నా కదా, ఈరోజు చేసుకున్నా. అవి బాగుంది కదా గైస్. ఇది యాక్చువల్లీ ఇట్లా ఈ నెక్కి అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది బాగుండదేమో అనుకున్నాను, ఎందుకంటే డార్క్ కలర్స్ నెక్కి సెట్ కావు కదా, కానీ బాగుంది. ఒకవేళ నెక్కి టైట్ అవుతుంది, చిన్నగా అయింది, ఇది కొంచెం ఇట్లా టైట్ అవుతుంది అని ఉంటే హెయిర్ బ్యాండ్ లాగా యూజ్ చేయొచ్చు. సో మీకు చూపించాలి మా తమ్ముడు డ్రెస్ గురించి గైస్. మేము ఒక డ్రెస్ వేసుకున్నాం, ఈ డ్రెస్ కూడా కొన్నాం. ఇది మా తమ్ముడిది షర్ట్, చూడు ఇదే తీయలే గైస్. ఈరోజు నా ఢిల్లీ రొటీన్ చూపించాలన్నా కదా, సో మొత్తం కెమెరా పట్టుకునే తిరగాలి ఇంకా ఈరోజు మొత్తం. సో మా చుట్టాలు వచ్చారు కొంతమంది, అంటే మా మాసి వాళ్ళు. ఇప్పుడు అందరు వస్తారు, అంటే అందరు ఏం రారు, ఒక ఫ్యామిలీ వస్తారు. అంటే వస్తే వస్తారు, లేదంటే లేదు. సో ఇంకా నా ఛాయ్ అయిపోతుంది. బ్రెడ్ మమ్మీ ఆడ తీసుకొస్తావా? యా, మమ్మీ తీసుకొస్తుంది గాయస్. కింద కూర్చున్నాను, కింద పడితే ఇంకా మళ్ళీ నేనే క్లీన్ చేయాలి. అన్న హాయ్ చెప్పు. మా అన్న కూడా హాయ్ చెప్పిండు. ఆయన హాయ్ చెప్పు. హాయ్. సో గాయస్, మా అమ్మ ఇచ్చింది. సో నా డ్రెస్ చూస్తారా గైస్ మీరు? పట్టుకో చూడండి, నేను చిన్నపిల్లలాగా ఉన్నా కదా గైస్, ఎందుకంటే నేను చిన్నపిల్లనే కాబట్టి. సో తినేస్తా. ఇప్పుడు తినేసిన తర్వాత మళ్ళా కలుద్దాం. ఓకే బాయ్. హలో గైస్, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, తినేసిన. ఇప్పుడు మా డాడీ వాళ్ళు షెడ్ వేస్తారు కింద కార్కి. నేను పోయి చూపించుకొస్తా. చాలా ఎండగా ఉంది. మా మాసి వాళ్ళు వచ్చారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు.
ఓకే కింద పోతున్నా, కింద పోయినప్పుడు కాల్ చేస్తాం మళ్ళీ వీడియో ఆన్ చేస్తా. కింద అయితే వచ్చేసినాం గైస్, ఫుల్ ఎండగా ఉంది, మీకు చూపిస్తా. ఎక్కడన్నా తెలియదు, ఎక్కడనే అనుకుంటా. హాయ్, ఇక్కడ వేస్తురు మా చూపిద్దామని వచ్చిన. ఇంకో ఇది ఇట్లా ఉంది, ఇక్కడ మొత్తం ఇక్కడ వేస్తారు, ఇక్కడ పని చేస్తారు. సో ఇప్పుడు నేను మళ్ళా ఇది ఇక్కడ ఇల్లు కడుతురు గైస్, మా ఇంటికి ఉండాలా. ఏయ్ చూడండి గైస్, ఈయన రూట్ మొత్తం బ్లాక్ చేస్తాడు. అబ్బా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఎండలో, నా వల్ల కాదు గైస్. నా డైలీ రొటీన్ చూపిస్తున్నా కదా, ఒక లైక్ కొట్టండి ప్లీజ్, సబ్స్క్రైబ్, కామెంట్. వచ్చేసిన వావ్. అమ్మా ఇది ఒకటే టాస్క్ గైస్, పైకి ఎక్కడం దిగడం. కూలర్ ఉంది పెట్టినాం. మా అమ్మాయి వంట కడుగుతుంది గైస్. వంట కడుగుతున్నానా? వంట కడుగుతుంది కదా గైస్. సో మళ్ళీ తర్వాత కలుద్దాం బిర్యానీ వండేటప్పుడు. గైస్ బోర్ కొడుతుంది, సో టీవీ చూస్తున్నాం. ఇంకా మళ్ళా మీకు కూడా టీవీ అట్లా చూపించలేము కదా. సో ఇంకా టైం 10 అవుతుంది. మా డాడీ వస్తాడు, అప్పుడు బిర్యానీ చేస్తాడు. మీకు రెసిపీ చూపిస్తా, ఎప్పుడు చేసినా చూపిస్తా, ఎందుకంటే వెరైటీ చేస్తాడు కదా. సో మా ఇంటికి ఎవరు వచ్చినా చెప్తారు, బా బిర్యానీ అడ్డిపోయిందని, ఎక్కడికి వస్తే చిరాన్ని అడుగుతారు గైస్. తేలే చేసిర్రు, మా డాడీ మస్తు చేస్తాడు గైస్. ఎంత తిన్నట్టే ఉండదు తెలుసా, అట్లుంటుంది. బాగుంటుంది. మా డాడీ రాగానే రెసిపీ మొత్తం చూపిస్తా. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, బిర్యానీ రెసిపీ. మీకు ఏ రెసిపీ కావాలో చెప్పండి, నేను వీడియో తీసి పంపిస్తా. ఇప్పుడు మేము బిర్యానీ ఎట్లా వండుతామో చూపిస్తాం కొంచెం బాగా. మా డాడీ వచ్చినాక మా డాడీ మెటీరియల్స్ తెస్తుండు, ప్లేట్స్, స్పూన్స్, కర్డ్ అవి తెస్తుండు. కొన్ని బిర్యానీకి సంబంధించినవి, తినేదాన్నవి కొన్ని తెస్తుండు. సో చూడాలి ఇట్లా ఎంత హ్యాపీగా. సరే ఇక్కడ మొత్తం లొల్లి ఉంది గైస్. నేను వాళ్ళకి సైలెంట్గా ఉండమని చెప్పిన, ఎందుకంటే ఊకే లొల్లి చేస్తుర్రు. మా తమ్ముడు ఏంది గైస్, టీవీ పెట్టుకుంటున్నా ఫుల్ సౌండ్ పెడుతుండ్రు. సరే చూద్దాం గైస్. ఇప్పుడైతే నేను టీవీ చూస్తా, కొంచెం ఆగి మళ్ళీ కలుస్తా బిర్యానీ చేసేటప్పుడు. దాని తర్వాత మళ్ళా చూద్దాం వీడియో. కానీ కామెంట్ అయితే చేయండి, మీకు ఇష్టం ఉంటే చేయండి. నేను కంపల్సరీ చూపిస్తాను మీకు రెసిపీ ఎట్లా చేస్తారో. మీరు నా వ్లాగ్స్ చూడాలి ప్లీజ్, లైక్ అయితే కొట్టాలి. నా గోల్ రీచ్ కావాలంటే అది మీతోనే అవుతుంది. నేనేం చేయాలి, వీడియో తీయడం, పోస్ట్ చేయాలి. మీరేంది లైక్, సబ్స్క్రైబ్, అంతే, కామెంట్ అది చెయ్యండి చాలు ప్లీజ్. ఓకే గాయస్, మళ్ళీ తర్వాత కలుస్తా. ఓకే బాయ్. ఇది బాగుందా? సరే బాయ్ గాయస్. సో గాయస్ నేను మా మమ్మీ డాడీ రెసిపీ చేస్తారు, చూపిస్తాను మీకు కొంచెం ఆగి. అంటే ఎట్లా కలుపుతారు ఏంది, లాస్ట్ లుక్ ఎట్లా వస్తుందని మొత్తం డీటెయిల్గా చూపిస్తా. దీంట్లో మా డాడీ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఉంది, మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను మొత్తం రెసిపీ చూపిస్తా. ఇక్కడ చికెన్ పెట్టిరు చూడండి, చికెన్ రైస్ బాగుంది కదా. సో దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఉంది, సీక్రెట్ ఇంగ్రీడియంట్స్. మీకు కావాలంటే కామెంట్ చేయండి గైస్, నేను చూపిస్తా మొత్తం రెసిపీ. అంటే
చాలాసేపు పడుతుంది. సో ఇప్పుడే చూపించను, ఎందుకంటే మీరు కామెంట్ చేయాలి. ఇప్పుడైతే మొత్తం హడావిడి ఉంది కదా గైస్, అందుకనే. ఓకే, మళ్ళా అయ్యేటప్పుడు కలుద్దాం. సో గైస్, మా పిన్ని వాళ్ళు కూడా వచ్చిర్రు. జరుగు. మా పాప కూడా వచ్చింది, పాప కూడా వచ్చింది. ఇప్పుడు బిర్యానీ అయిపోయింది గైస్. బాగుందా గైస్? మీకు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. తినేసి మళ్ళీ కలుద్దాం. బాయ్. బిర్యానీ అయితే తినేసినాం. స్ప్రైట్ తెచ్చుకున్నాం 40 రూపీస్ది 2. ఒకటి తాగుతున్నాం, ఇంకోటి ఫ్రిడ్జ్లో పెడతాం. మా ఇంట్లో ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారు, అంటే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారు. సో ఏదో మేము కూల్ డ్రింక్ తెచ్చినాం ఎండలో పరిస్తుంది గైస్. సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మా వీడియోస్ చూస్తారంట. సో చూద్దాం. ఓకే బాయ్. హలో గైస్, మళ్ళా మేము నేనైతే స్ప్రైట్ తాగేసిన. సో ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందన్న కదా, వాళ్ళ కూతురు ఇంకో ఇక్కడ ఉంది. సో మేము ఏమైనా గేమ్ ఆడుకుంటాం, ఏ గేమో ఒకసారి చూసుకొని మళ్ళీ కలుద్దాం. బాయ్. She's in the pool. గుడ్ నైట్ గైస్. టైమ్ 10 అవుతుంది. ఫుల్ నిద్ర వస్తుంది. సో ఇది నా డైలీ రొటీన్. ఈ రోజుకి రేపు చూపిస్తా. బాయ్.